ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు మేధావులు ఒక్కొక్కరుగా ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారి మానసిక ఆరోగ్యం సరిగా లేదని సీతక్క విరుచుకుపడ్డారు. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్న మంత్రి కొండా సురేఖ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి పర్యవసనాల గురించి ఆలోచించకుండా మాట్లాడడం తగదన్నారు. తమ మాటల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం వెళుతుందో దృష్టిలో పెట్టుకుని మరీ మాట్లాడాలని హితవు పలికారు. తాజాగా ప్రొఫెసర్ కోదండరాం సైతం స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. రాజ్యాంగ స్ఫూర్తికి ఇవి విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారి గారు వారు వికలాంగుల మీద చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. వికలాంగులు పనికిరారు కొన్ని పోస్టులకని మాట్లాడేటువంటి పద్ధతి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. భారతదేశంలో కూడా 2016లో వికలాంగుల హక్కుల చట్టం ఒకటి తయారైంది. ఆ హక్కుల చట్టం ప్రకారము ప్రతి మనిషికి, అందులో ప్రత్యేకించి ఆర్టికల్ 3 ప్రకారం ప్రతి వైకల్యం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అందరితో పాటు సమానంగా ఎదగటానికి కావలసిన అవకాశాలను కల్పించాలి. వారు కేవలం స్వేచ్ఛగా మాత్రమే కాదు, ఆత్మగౌరవంతో జీవించడానికి కావలసిన పరిస్థితులను ప్రభుత్వమే కల్పించాలి. వాళ్ళ వైకల్యం పేరుతో వాళ్ళ హక్కులను హరించడానికి వీల్లేదు. ఆర్టికల్ 7 ప్రకారం వాళ్ళను దూషించినా, వాళ్ళపైన దాడులకు దిగినా, హింసించినా అవి కూడా చాలా పెద్ద నేరాలుగానే పరిగణించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఒక చట్టాన్ని అమలు చేయవలసిన స్థానంలో ఉన్న ఒక అధికారి వారిని వైకల్యం కారణంగా ఎత్తిపొడుస్తూ, కించపరుస్తూ వారిపైన నీచంగా వ్యాఖ్యానించడం అనేది సమంజసం కాదు. వారు పనికిరారు అని ఒక మాట కూడా వారు వ్యాఖ్యానించారు. వాస్తవానికి చాలామంది వైకల్యం కలిగినటువంటి వాళ్ళు సకలాంగుల కంటే కూడా చాలా మంచిగా జీవితంలో రాణించారు, చాలా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణల జోలికి నేను పోవటం లేదు. కానీ ఒక చట్టాన్ని అమలు చేయవలసిన స్థానంలో ఉన్న ఒక అధికారి రకంగా మాట్లాడటాన్ని తప్పుపడుతున్నాం, ఖండిస్తున్నాం. వారి వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం అయితే చాలా శోచనీయమైన విషయం. మొత్తం నాగరిక సమాజం ఇట్లాంటి వ్యాఖ్యలను ఖండించాలని, వాళ్ళ ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు రాకుండా జాగ్రత్త పడాలని కూడా ఈ సందర్భంగా సూచన చేస్తున్నా. మరొకసారి ముక్తకంఠంతో వైకల్యాన్ని శాపంగా చూసే ఒక సాంప్రదాయిక ఆలోచన సరళిని మనం అందరం తీవ్రంగా వ్యతిరేకించాలి. వాళ్ళ అవకాశాలను వైకల్యం కారణంగా నిరాకరించేటువంటి ఒక సాంప్రదాయకమైన దృష్టికోణాన్ని కూడా తీవ్రంగా ఖండించాలని సందర్భంగా కోరుతున్నాను. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన కామెంట్స్ పై మంత్రులు మేధావులు ఒక్కొక్కరిగా ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారి మానసిక ఆరోగ్యం సరిగా లేదంటూ సీతక్క విరుచుకుపడ్డారు. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్న మంత్రి కొండా సురేఖ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి పర్యవసనాల గురించి ఆలోచించకుండా ఇలా మాట్లాడడం తగదన్నారు. తమ మాటల ద్వారా సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళుతుందో కూడా దృష్టిలో పెట్టుకుని మరీ మాట్లాడాలని హితవు పలికారు. ఇక తాజాగా ప్రొఫెసర్ కోదండరాం సైతం స్మితా సబర్వాల్ కామెంట్స్ ను తీవ్రంగా తప్పుపట్టారు. రాజ్యాంగ స్ఫూర్తికి ఇవి విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రెహానా, ఇటు వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేగుతుంది. చాలా మంది కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న మంత్రి సీతక్క కూడా అసెంబ్లీలో కూడా ఆమె ప్రస్తావించారు ఈ యొక్క కామెంట్స్ పై. ఈ రకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదంటూ కూడా సీతక్క మొన్న అసెంబ్లీలో కూడా మీడియా చిట్చాట్లో కూడా ప్రస్తావించారు. ఇటు స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయంటూ కూడా ఈ రోజు మంత్రి కొండా సురేఖ కూడా స్పందించారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి పర్యావసనంలోకి ఆలోచించకుండా ఈ రకంగా మాట్లాడడం తగదన్నారు. తమ మాటల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తుందని దృష్టిలో పెట్టుకుని మాట్లాడని కూడా ఇటు మంత్రి కొండా సురేఖ ఇటు హితవు పలికారు. తాజాగా ఇదే విషయంపై ఇటు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సైతం సీతా సబర్వాల్ వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన చెప్పారు.
ఇటు ఒక ఐఏఎస్ అధికారి స్థానంలో ఉండి ప్రభుత్వ పరమైనటువంటి అధికారులు ఇటు అధికారం అందిస్తూ కూడా ఈ రకంగా చేయడం పట్ల కూడా ఇటు పలు రంగాల నుంచి కూడా ఇటు ఐఏఎస్ ఆఫీసర్ మహిళా అధికారిని ఇటు స్మితా సబర్వాల్ కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్రంగా చాలా మంది కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు దివ్యాంగులు ఐఏఎస్ లకు పనికిరారని, వారికి శారీరకంగా పని చేయలేరని, ఫీల్డ్ విజిట్ చేయలేరని ఐఏఎస్ అధికారి సీతా సబర్వాల్ కామెంట్ చేయడంపై కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పలు సంఘాల నుంచి కూడా ఇటు మెయిన్ గా ఇటు వికలాంగుల హక్కుల పోరాట సమితికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఇబ్రహీం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. వికలాంగులను అగౌరవపరిచే విధంగా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి చేయడం జరిగింది. కాబట్టి మరి ఒక ఐఏఎస్ హోదాలో ఉండి వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా చాలా మంది కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. కాబట్టి దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి స్మితా సబర్వాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే పలు సంఘాల నుంచి ఇటు అధికారుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ అయితే వస్తుంది. మరి దీనిపై ఇప్పటికే మంత్రి సీతక్క స్పందించారు. ఈ రోజు మంత్రి కొండ సురేఖ కూడా స్పందించారు. కాబట్టి మరి ఇతర ఇటు పార్టీ పరమైన వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. ఇటు టీజేఎస్ ప్రొఫెసర్ కోదండ రామ్ కూడా స్పందించారు. కాబట్టి మరి ఈ రకంగా స్మితా సబర్వాల్ ఈ రకంగా ఒక ఐఏఎస్ హోదాలో ఉండి ఈ రకంగా మరి వికలాంగుల కోటపై వికలాంగుల్ని ఇటు అవమానపరుస్తూ మాట్లాడడం సరికాదంటూ మరి ఈ రకంగా మాటలు మాట్లాడినప్పుడు కొంచెం చూసుకోవాలని కూడా అని చెప్పారు. మరి ఈ యొక్క స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా తీవ్ర దుమానం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇప్పటి వరకైతే స్మితా సబర్వాల్ కూడా స్పందించారు. ఇప్పటి వరకైతే ఇటు బాలలత కూడా ఫైర్ అయ్యారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కూడా 2 రోజుల నుంచి కూడా మాటల యుద్ధం అయితే స్టార్ట్ అయింది. మరి దీనిపై కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. మరి ఇప్పటి వరకైతే మంత్రి సీతక్క స్పందించారు, మంత్రి కొండ సురేఖ కూడా స్పందించారు. కాబట్టి మరి దీనిపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఈమె వ్యాఖ్యలపై చర్చించి చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా ఇటు వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి ప్రధానంగా డిమాండ్ అవుతుంది. మరి ఈ రకంగా ఇటు వికలాంగులను దివ్యాంగులను కించపరుస్తూ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం, ఒక ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా తప్పుపడుతున్నారు. కాబట్టి మరి ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై మరి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరి వికలాంగులను అవమానించే విధంగా ఆమె వ్యాఖ్యలు చేశారు. కాబట్టి మరి దీనిపై ఇటు శాఖపరమైన చర్యలు తీసుకుంటారా లేదో చూడాలి. మరి ఇప్పటి వరకు అయితే ఇటు మంత్రులు అయితే స్పందిస్తున్నారు. ఒకవైపు ఇతర పార్టీల నుంచి కూడా అందరూ కూడా స్పందిస్తున్నారు. ఈ రకమైనటువంటి చేయడం అంటే ఒక ఐఏఎస్ అధికారి హోదాలో ఉండి అందులో మహిళా అధికారిగా ఉండి దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాలుగా పనిచేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా కీలక శాఖలు కూడా కొనసాగుతున్నారు. కాబట్టి మీరు ఈ రకంగా ఒక ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇట్లా వికలాంగుల పట్ల ఈ రకంగా కామెంట్ చేయడం మంచి పద్ధతి కాదు. అది వికలాంగులను అగౌరవపరిచే విధంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటి వరకైతే ఇటు వికలాంగుల హక్కుల పోరాట సమితి కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇటు అందరూ కూడా తప్పుపడుతున్నారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇటు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవడం కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వెలువెత్తుతుంది. రెహనా. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.